భోగి పండుగ రోజున మనం ఉదయమే లేచి భోగి మంటలు వేయాలి. ఈ భోగి మంటలు వేసేటువంటి సంప్రదాయం కూడా రాను రాను కనిపించట్లేదు. ప్రధానంగా ఈ పండుగ పల్లెలకు సంబంధించినటువంటి పండుగ, ఇది నగరానికి సంబంధించిన పండుగ కాదు. అందుకే మనం సంక్రాంతి సమయంలో, ఈ భోగి సమయంలో భాగ్యనగరాన్ని చూస్తే అభాగ్యంగా కనబడుతుంది. భాగ్యమంతా పల్లెలకు తరలి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ పండుగ మొత్తం కూడా పల్లె సంస్కృతిని ప్రతిబింబింపజేసేటువంటి పండుగ, సూర్య భగవానుడికి సంబంధించినటువంటి పండుగ. ఈ మధ్యకాలంలో చాలామందిని గమనిస్తూ ఉన్న సూర్యోదయం చూచేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అని అడిగితే ఎవ్వరూ కనిపించరు. అంటే సూర్యోదయానికి నిద్ర లేచేటువంటి యువతనైతే లేనే లేదు. ఇంకాస్త పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు లేస్తుంటారేమో కానీ ఇప్పుడున్నటువంటి యువత మాత్రం ఎవ్వరూ ఉదయకాలంలో సూర్యోదయాన్ని ఎవ్వరూ చూడట్లేదు, చంద్రోదయాన్ని పట్టించుకోవట్లే. సూర్యచంద్రులను పట్టించుకోకుండా నిరంతరం యాంత్రికమైనటువంటి ఈ ఫోన్లలోనే మనకు సూర్యోదయాలు, చంద్రోదయాలు, ఆటలు పాటలు, భోగి మంటలు అన్నీ వీటిలలోనే గడిచిపోతున్నాయి. కాబట్టి వీటన్నింటినీ పక్కన పెట్టి భోగి రోజున ఉదయమే లేచి ఇంట్లో పనికిరానటువంటి సామగ్రి ఏదైతే ఉందో, అలాగే కొన్ని కర్ర ముక్కలు తీసుకొని వచ్చి వీధుల్లో పిల్లలందరూ కలిసి సూర్యోదయాతు పూర్వమే భోగి మంటలు వేసి, చక్కటి చలి, ఇప్పుడు చలి ఎంతైనా అనుభవించవచ్చు, వేడిని భరించలేం. కాబట్టి ప్రాతకాలంలో ఆ చల్లటి వాతావరణంలో ఈ కర్రల నుంచి వచ్చినటువంటి నిప్పుతో చక్కగా కాచుకుంటూ, ఆ భోగి సందర్భంగా పాటలు పాడుకుంటూ ఈ పిల్లలంతా నృత్యాలు చేసేటువంటి ఒక ప్రక్రియ అనేటువంటిది అనాదిగా ఉన్నటువంటిదే. కాబట్టి భోగి మంటలు వెయ్యటం అనేటువంటిది ప్రత్యేకంగా ఈరోజు మాత్రమే చేయవలసినటువంటి ఆచారం. అలాగే తరువాత భోగి మంటలు వేసిన తర్వాత స్నానం చెయ్యాలి. తలంటుకోవడం అనేటువంటిది, తలస్నానం అనేటువంటిది ఖచ్చితంగా చెయ్యాలి. ఈరోజు నువ్వులతో కూడా స్నానం చేయొచ్చు. నువ్వుల పిండి పెట్టుకొని కూడా, అంటే భోగి రోజున తెల్లవారి మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా నువ్వుల పిండి పెట్టుకొని స్నానం చెయ్యాలి. ఎందుకంటే నువ్వులు ఉష్ణమును కలిగింపచేస్తాయి. కావున ఆ ఉష్ణం అనేటువంటిది చర్మానికి చాలా అవసరం. కాబట్టి ఈ రోజున సబ్బు మొదలైనటువంటివి పెట్టుకోకుండా మామూలుగా ఇది పెట్టుకుంటారు. నదులుంటే నదీ స్నానం చేయడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది. చెరువులు కానీ, కుంటలు కానీ, నదులు కానీ మీకు సమీపంలో ఉన్నట్టయితే ఈ సమయంలో అక్కడ స్నానం చేయటం అనేటువంటిది. అలాగే ప్రాతకాలంలో లేచి ఇక ఇంటి ముందు ముగ్గులు వేయటం, అలాగే గొబ్బెమ్మలు పెట్టటం, స్త్రీలంతా చక్కగా అలంకారం చేసుకొని ఈ భోగి రోజున అమ్మవారి ఆరాధన చెయ్యాలి. ఈ భోగి మంటలనే ఉత్తర భారతదేశంలో లోడీ అని అంటారు. అక్కడ వాళ్ళు లోడీ అంటారు, ఇక్కడ మనం భోగి అంటాం. ఇది ఉత్తర భారతదేశంలో కూడా ఇదే సమయంలో లోడీ మంటలు వేస్తారు. అందులో అక్కడ ఎక్కువ చలి ఉంటుంది కదా. కాబట్టి ప్రాతకాలంలో భోగి మంటలు అనేటువంటిది భోగి పండుగ రోజున చేయవలసినటువంటి ఖచ్చితమైనటువంటి ప్రక్రియ. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించాలి. మీ వాడల్లో, మీ వీధుల్లో, మీ గుమ్మాల ముందున, మీ ఇంటి ముందున, అపార్ట్మెంటులోనైతే అందరూ కిందికి వచ్చి ఎక్కడో చోట మూలకు పెట్టుకొని ఇలా మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, ఇంట్లో పనికిరాకుండా పడినటువంటి కర్ర వస్తువులు, చెక్క ముక్కలు, అలాగే పనికిరానటువంటి వస్తువులన్నీ తెచ్చి భోగి మంటల్లో వేసి చక్కగా ఇల్లును శుద్ధి చేసుకుంటాం. కాబట్టి ఇది ఒక శుద్ధి ప్రక్రియ అనేటువంటిది భోగి రోజున